రండి 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 లోపల రండి రండి. ఎందుకే మీరెవరో? మా సారే పంపించారు కదా మిమ్మల్ని. అవును, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాట్లాడరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? ఆ, ఈ ఈ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఆ, చెప్పండి, మాట్లాడరేంటి? శివారెడ్డి గారు, వీళ్ళు మీకు తెలుసా? వీళ్ళని యాడ్నో చూసినట్టుండదప్పా. అయితే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. శంకర్ భాయ్, सलाम वालेकुम। वालेकुम अस्सलाम। कैसे हैं, सब ठीक है ना? అల్హమ్దులిల్లాహ్. మనసులో అంత బాధ ఉండి కూడా బయటికి ఎలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావు? నాకేం కష్టం ఉంది బాయ్. నీ మొహంలో చూశాను భాయ్. ఇప్పుడే స్వామీజీని కలిసి వస్తున్నాను భాషాబాయ్. ఆయన ఒక పరిష్కారం చెప్పారు. ఇంటికి వెళ్ళి దాన్ని నేను ప్రయత్నిస్తాను. మీ ప్రయత్నం మీరు చెయ్యండి. ఆ తర్వాత ఆ దయ్యం బయటికి రాకుండా నేను దిగ్బంధనం చేస్తాను. ఠీకే బాయ్, పని అయిన తర్వాత మీకు కబురు పంపిస్తాను. ఠీకే. అమ్మమ్మమ్మమ్మమ్మ, మమ్మల్ని ఎంత హింస పెట్టావే! రాత్రులు నిద్రపోనిచ్చావా? బయటికి వెళ్తుంటే మాతో ఫుట్బాల్ ఆడుకుంటావా? ఇప్పుడు చెప్తా నీ సంగతి. ఇప్పుడు నేను నీతో ఆడుకుంటా. రఫ్ ఆడించేస్తా. దెయ్యంతో పరాచకాలేంటి? ఏంటా మాటలు? దేనికయ్యా భయపడేది? మన సేవియర్స్ వచ్చేసారు. అవునే యాదగిరి, ఇంతకే మన సేవియర్స్ ని పంపించింది మన శంకరే కదా? ఏమో వానరు, నాకేం తెలీదు. నన్ను ఇన్వాల్వ్ చేయకు. ఊరికే భయపడగా. వసే ఆడ పశుపతి, నీ దగ్గర పిశాచి పవర్ ఉంటే మా దగ్గర ముగ్గురు అరుంధతులు ఉన్నారే. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. అంతేనా ఓనరు? అంతే. అదురు పుడితే ఆంజనేయ స్వామి వైపు, బెదురు పుడితే బ్రహ్మదేవుడు వైపు చూసే రోజులు పోయాయి. నీకు భయపడి ఆ శివారెడ్డి పంచె, నేను ప్యాంటు తడిపేసుకుంటాం అనుకున్నావా? తొక్కు పట్టి నారదీస్తాం. నిన్ను మళ్ళీ సీసాలో పెట్టి బంధించి భూస్థాపితం చేస్తాం. రే ఓనరు! ఏంటి ఏంటి ఓనరు అని బొంగురు గొంతు పిలుస్తున్నావు? ఎందుకు వానరు ఇవన్నీ మనకు అవసరం? లేకపోతే ఏంటి యాదగిరి, దీనికి ఎంత భయపడ్డా మనం ఇంకా భయపెట్టాలని చూస్తుందండి. అసలు శంకర్ రాని అప్పుడు చెప్తాను నీ సంగతి. ఇంకా చూస్తావేంటి? గో 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 ఇన్ సైడ్. వెళ్ళు లోపలికి పో. పద యాదగిరి. సలా ఇదేంటిది?
ఏమైంది వానరు ఫోటో సరిగ్గా రాలేదే ఏంది వచ్చింది కానీ క్లారిటీ కొంచెం మిస్ అవుతుందండి. నీ డబ్బా ఫోన్తో తిప్పితే అలాగే వస్తాయి. నిజమేనయ్యా, నా ఫోన్ కొంచెం పాత పడిపోయింది. సరే నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. స్మైల్. ఏమైంది ఓనరు? ఏదో తేడాగా ఉంది శంకరు. నువ్వు తీస్తే అన్ని తేడాగానే వస్తాయి. అసలు ఫోటోలు తీయడం వస్తే కదా. అవును, వన్ మోర్ చేద్దాం. మళ్ళీ ఏమైందే వానరు ఏదో తేడాగా ఉందండి. ఏందయ్యా సరిగ్గా రాలేదా అసలు ఫోటోలు తీయడం వస్తే కదా. ఉండవా యాదగిరి, ఇప్పుడు ఈ ఫోటోలో శంకర్ వస్తున్నాడు కానీ పక్కనున్న ముగ్గురు రావట్లేదండి. ఫోటో తీస్తే వస్తుంది. ఇదిగో వానరు వాళ్ళు మనుషులు కాదు, ఆత్మలో దెయ్యాలు.